మొహం చూపించుకో, వెళ్ళి కనుచి. యశోదా చూసావా, వీడిని నమ్మే ఊరంతా అప్పులు చేసావు. ఇంకోసారి వాడితో కనిపించావంటే. ఏమ్మా యశోదా, ఏంటిది? మా ఊరు పరువు తీయడానికి ఇక్కడికి వచ్చాడు మీ ఆయన. ముందు మీ ఆయన ఇంటికి తీసుకెళ్ళు. నువ్వెందుకు వచ్చావు? అమ్మాయిని తీసుకుని ఇంటికెళ్ళు. ఏంటి ఇంటికెళ్ళమంటున్నావా? నన్నొదిలే స్వామి, చాలు, పడ్డ బాధలు చాలు. ఇక మీదైనా నేను మర్యాదగా బతకాలనుకుంటున్నా. ఇక మీదట నేను నీ ఇంటికి రాను, నువ్వు రావద్దు. రావే. ఇదొక్కతే అన్నిటినీ పడేసి వెళ్ళిపోయింది. తాగు. మనుషులే అనుకుంటే నువ్వు వాళ్ళకన్నా ఎక్కువే చేస్తున్నావు. ఇట్రా తాగిజావు. నా మనవరాల జీవితాన్ని పాడు చేయడానికి ఇలా పిల్లని చూడడానికి వచ్చాడు. పనికి రానివాడు. ఎందుకు వాణ్ణి తిడుతున్నావు? ఇద్దరు కొట్టుకున్నారుగా. సరే సరే, నీకన్నా మీ అమ్మే నయం. పెళ్ళైన తర్వాతే సపోర్ట్ చేసింది. నువ్వు ఇప్పటి నుంచే మొదలెట్టావు. కాల్ చేస్తే కట్ చేస్తుందిరా. వాళ్ళ నాన్నను కొట్టి మర్నాడు ఇంటి ముందుకు వచ్చి ఫోన్ చేస్తే ఎలా మాట్లాడుతుందిరా? నేనైతే 6 నెలల పాటు ఇటు వచ్చేవాడినే కాదు. రారా వెళ్దాం. వదలరా, కావాలంటే నువ్వు వెళ్ళు. తన కలవకుండా నేను రాను. గొడవ అవుతుంది. ఎందుకు ఎవరా గొడవ చేసేది? నేను చూసుకుంటా, వెళ్ళు. నీకు ఎక్కడేం పని? నేను ఇక్కడికి రావద్దని చెప్పాగా. ఓ, మిమ్మల్ని కూడా రావద్దన్నారు. మరి మీరేం చేస్తున్నారు? వదిలే అన్న, మాంసం కోసం వచ్చావన్నా. మీరు ఇలా చేయడం మంచిది కాదు. నేను ఊరుకొని చెప్తున్నా. ఎవరవయ్యా నన్ను వెళ్ళమన్నా? నీకేం అవసరం? వాళ్ళని చెప్పని నేను ఇక్కడే ఉంటాను. ఏం చేస్తావు? ఇక్కడే ఉంటాను. వినపడట్లేదా? మనం సైలెంట్ గానే ఉన్నాం కదరా. నేనే వచ్చి గొడవ చేస్తున్నాను. తెలుస్తా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే. నువ్వేం చేస్తావయ్యా? చెప్పు, ఏం చేస్తావు? చూస్తూ ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు. పెద్దోడు అని ఊరుకుంటున్నా. లేకపోతే రోడ్డు మీద ఎవరు గొడవ పడ్డా చూస్తూ ఉంటావా? పట్టుకో. రే మావ, వెళ్దాం పదరా. అన్నా, భాయ్ ఫోన్ లో డబ్బులు వేసాడంట, వచ్చాయా లేదో ఒకసారి చూడు. ఇదిగో, ఇక్కడ పావులో నాడిస్తున్నారా? అందరూ ఇక్కడ నుంచి వెళ్ళండి. నీకేం కావాలి? నాకు లేవరు అమ్మా. నేనే నిన్ను ఇక్కడ కట్టుంచలేదు. పోవాలనుకుంటే వెళ్ళిపో. అడ్డమైన వాళ్ళు నా కొంపకు రావడం నాకు అస్సలు నచ్చదు చెప్తున్నా. మీ అమ్మాయినేమీ రమ్మండం లేదండి. మీ వస్తువు నా దగ్గర ఉంది, అది ఇచ్చి వెళ్దామని వచ్చాను. తీసుకోండి. తనుంటే తిన్నావా, మాత్ర వేసుకున్నావా అని అడుగుతూ ఉండేది. ఇప్పుడు అసలు నన్ను అడిగేవాళ్లే లేరు. తనున్నప్పుడు వెళ్ళిపోతా అని బెదిరించేదానివి ఇప్పుడు ప్రేమలకు బస్తున్నావు. నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాననే అన్నాను. అమ్మని ఏ రోజైనా వెళ్ళిపోమని చెప్పానా? హలో అభి, నీ లవర్ బస్ స్టాండ్ లో ఉంది. నువ్వెక్కడున్నావు? బస్ స్టాండ్ లోనా? అబే, నేనే ఓ పెయింటర్ ని పట్టుకున్నాను. అన్నా కొంచెం అర్జెంట్ అన్నా, ఇప్పుడే వచ్చేస్తా. రేయ్, 2 రోజులుగా మనోడు అదో మాదిరిగా ఉంటున్నాడు. పోయిన వారం మ్యాచ్ ఏదైనా గొడవ అయిందా? నువ్వేమన్నా చేసావా? ఓ 15 కాపీలది. అలా చూస్తావే? నీ వల్లే జరుగుంటుంది. నా వల్లనా? అంతా నీ వల్ల, నీ టీం వల్ల. నా టీం వల్ల? అవునన్నా, నీ టీం గురించి ఒకడు ఎగతాళి చేశాడు, వాడిని వీడు కొట్టాడు, దాని వల్ల గొడవ వచ్చింది. రేయ్, అభి కూడా ఈ టీమేగా. సొంత టీం గురించి మాట్లాడితే కోపం వస్తుంది, అందుకనే కొట్టాడు. రేయ్, ఏంట్రా నవ్వు? వాడు నా టీమే అనుకుంటున్నాను. చెప్పాలంటే వాడు నా తమ్ముళ్ళు అంటాడు. అన్నా, అయితే తమ్ముడు అను, లేదంటే కాదు అను. తమ్ముడు లాంటోడేంటి? లాంటోడు అనేది సమస్య. ఎంతో ఆశతో వచ్చిన వాడిని కూడా అవమానించి పంపించేశారు. రేయ్, ఎందుకురా అలా మాట్లాడుతున్నావు? నేనిప్పుడు కూడా వాడిని నా టీంలోనే ఆడమంటున్నారా? వాడి పేరు మీద జెర్సీ కూడా చేయిస్తున్నా. వాడేమో రఘు ఉన్నాడు, వెంకటేష్ ఉన్నాడు, ప్రాబ్లం అవుతుందని టీంలోకి రావట్లేదురా. ప్రాబ్లం వస్తే రానివ్వు, నేను చూసుకుంటానని చెప్పు. కప్పు గెలిస్తే క్రికెట్ వదిలేస్తానని చెప్పావు కదా. నీకు బాగా తెలుసుగా టీంలో ఎవరుంటే గెలుస్తారని. వెంకటేష్ తో చెప్పు, అభి ఖచ్చితంగా మన టీంలో ఆడతాడని.
కానీ నువ్వు చెప్పలేవు. ఎందుకో తెలుసా, వెంకటేష్ నీకు తమ్ముడు, వీడి తమ్ముడు లాంటోడు. మీరందరూ ఎలాంటి మనుషులంటే, చాలా మంది ఇలానే అంటుంటారు, మాకు తక్కువ జాతి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళని మేము ఎప్పుడు తక్కువగా చూడము అని. అలాంటి మనుషులన్నా మీరు. వెంకటేష్ని కూడా నమ్మొచ్చు, మీ జట్టును మాత్రం నమ్మనే కూడదు. విషయం నేను నేను అన్నగానే అనుకుంటున్నాను, అన్నలాంటోడని కాదు. నువ్వు ఇలా మాట్లాడకుండా ఉంటే అర్థమవుతుంది నేను చేసిన పని నీకు నచ్చలేదని. నన్ను క్షమించు. ఏంటబ్బాయి ఊరికే విసిగిస్తున్నావు? వెళ్ళబ్బాయి. నువ్వెక్కడ వెళ్ళిపోతావా అన్న భయంతో నేను అలా చేశాను. అది తప్పే. నేను లేకుండా నువ్వు ఉండగలవా అని భయంగా ఉంది. నువ్వు లేకుండా నేను మాత్రం ఉండలేను. నేనే ఊరికే చెప్పట్లా, నిజం చెప్తున్నా. సినిమాల్లో చూపించినట్టు కొత్త కొత్త పాటలతో నిన్ను బతిమాలితే నువ్వు మాట్లాడతావా? తమ్ముడు ఎక్కితే ఎక్కువ లేకపోతే దిగు, బయట బయలుదేరుతుంది. బట్ల మీద నిలబడ్డావు. మాట్లాడు, కనీసం తిట్టైనా మాట్లాడు. ఎన్ని విధాలుగా మాట్లాడి నీకు నచ్చ చెప్పాలంటేనే ఏదోలా ఉంది. బండి వెనక్కి రాడి, రాడి మరి కొంచెం వెనక్కి రాడి. ఓకే రైట్. నీకు నా మీదున్న లవ్ ఎక్కువ లేక మా నాన్న మీదున్న ఈగో ఎక్కువ? ఏయ్, నీ మీదున్న లవ్వే ఎక్కువే. ఎందుకు ఇలా అడుగుతున్నావు? ఎలా నమ్మమంటావు? నువ్వు నమ్మాలంటే ఏం చేయాలో చెప్పు. మా నాన్న వచ్చి చెప్పాలి నువ్వే పెళ్లి కొడుకు. అందుకని వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడమంటావా? సరే ఇక నీదా. ఏయ్, ఆగు. మరేంటి? నేనెందుకు ఇష్టపడ్డానో తెలుసా? మా నాన్నంటే నాకెంతో ఇష్టం. నీ మాటలు చేష్టలు అన్ని మా నాన్నలాగే ఉంటాయని నీకు దగ్గరయ్యాను. నువ్వు ఆయన్నే కొట్టావు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? అమ్మ రామ్మ, బస్సు వెళ్తుంది. ఉండే నా వస్తున్నా. ఇప్పటికైనా నాకు నువ్వే కావాలని మా నాన్నతో చెప్తే తనకి ఇష్టం లేకున్నా ఒప్పుకుంటాడు. ఎందుకంటే మా నాన్నకి నేనంటే ప్రాణం. ఇప్పటికీ చెప్తున్నా, నువ్వంటే నాకెంతో ఇష్టం. నిన్ను లవ్ చేస్తున్నా, కానీ అది మాత్రం సరిపోదు. మా నాన్నకు నువ్వు నచ్చాలి. ఆయనే వచ్చి చెప్పేంత వరకు నేను నీతో మాట్లాడను, నువ్వు నాతో మాట్లాడుకు. ఏయ్, చూసుకో. అన్న వెళ్దాం. రైట్ రైట్, బండి పోనీ. ఇప్పుడేం చేయాలి? అన్నా, సరే వదిలే అన్నా. నువ్వు చేసింది తప్పే, నేను చేసింది తప్పే. ఇద్దరం ఒకరికొకరం క్షమాపణ చెప్పుకుందాం. ఏంటి? రే పిచ్చోడా, అతను నీకు అన్న కాదురా, మామగారు. ఆ, అయినట్టే. ఇక్కడే నిలబడి గొనుక్కోకు, వెళ్ళి క్షమాపణ అడుగు. ఎక్కడ్రా? అచ్చయ్యో, ఆయనేనా? అవునరా, ఆయనే. క్షమించమని అడుగుపో. రే, నువ్వు అరే, కూడా రారా? ఇదంతా మీ రెండు కుటుంబాల మధ్య సమస్య. మీరు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. మధ్యలో నేను ఎందుకురా? వెళ్ళు. వస్తాను, వెళ్ళు. వెళ్ళు. మధ్యలో నా కుటుంబాన్ని కూడా అవుతారేమో. 200 ml బ్లూ స్టెయినర్, 4 మీడియం బ్రష్లు ఇవ్వు. ఏం కావాలన్నా? క్షమాపణ. ఆ, టేపు టేపు కొలవడానికి. ఎన్ని మీటర్లన్నా? ఇవ్వు, ఉన్న దాంట్లో పెద్దది ఇవ్వు. త్వరగా బిల్ అయ్యి. అడగరా. త్వరగా రేయ్. ఇమ్మంటున్నారుగా. వరాని. హలో హలో. ఇదిగో సార్, మిమ్మల్ని బిల్ రాసాక డబ్బులు లేకుండా వెళ్తున్నారు. డబ్బులు ఇచ్చి వెళ్ళండి. హలో గిలో అని మాట్లాడావంటే మూతి పగల కొడతాను. డబ్బులు తీసుకో. బ్రదర్, మీకేం కావాలి? త్వరగా ఎక్కించు. రే, ఆయన ఇప్పుడు ఎలా క్షమాపణ అడగడం? క్షమాపణ. ఆయన చూస్తుంటే కోపం తగ్గినట్టే లేదురా.
ఇదంతా జరిగేది కాదు కానీ నువ్వు ఇప్పుడే నీ లవర్కి ఫోన్ చేసి సారీ సిస్టర్ అని చెప్పేసి అది నీకు బాగా అలవాటేగా. అబ్బా ఏం కుట్టాడ్రా. చెప్పన్నా. ఆ తమ్ముడు, రేపు ఉదయం 10 గంటలకు ఒకసారి గ్రౌండ్కి వస్తావా? దేనికోసం అన్నా? నువ్వు రా, నేను అక్కడ చెప్తాను. సరే అన్న, వస్తాను. ఎవర్రా? కరూపన్నా. నాన్న రా నాన్న, కోచ్ తిడతారు. ఏంటన్నా, ఏదో ముఖ్యమైన విషయం అన్నావు? అవునభి, ఇది ముఖ్యమైన విషయమే. చెప్పన్నా. లోపలికి రాబి, కొంచెం మాట్లాడాల్సింది. ఏంటన్నా సడన్ గా ఫస్ట్ రౌండ్ నుంచి ఆడాలంటున్నావు? ఇది 20వ ఏడాది గ్రాండ్ గా చేస్తున్నాం. ఓపెనింగ్ నుంచి మనం ఆడితేనే గొప్పగా ఉంటుంది. ఎవరు సార్ ఇచ్చిన ఐడియానా? ఎవరిస్తే ఏంటన్నా, అందులో ఏముందన్నదే ముఖ్యం కదా. రే అద్దె సైకిల్, నీ లిమిట్ లో నువ్వు ఉంటే మంచిది. ఎవరి టీంలోకైనా వచ్చామా, ఆడామా, అద్దె తీసుకున్నావా అన్నట్టుండాలి. అది వదిలేసి మా దగ్గరకు వచ్చి కటింగ్ ఇస్తే మూతి ముక్కు రెండు. వెంకటేష్ వెంకటేష్ వెంకటేష్, నేనేం చెప్పాలని వచ్చానో చెప్పలే చూడు. నేను పిచ్చోండి. ఈ సంవత్సరం అభి మన టీంలో ఆడతాడు వెంకటేష్. అన్నా. అవునభి. ఎందుకన్నా అభి, అవసరమైన గొడవ? అన్నని నేను చెప్తున్నానుగా. అన్నా ఇతనేదో ఆటగాడని. వెంకటేష్, నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఇక్కడున్న వాళ్ళందరిలో బాగా ఆడేవాడు అభియే. కెప్టెన్ గా అది నేను చెప్తున్నాను. జాలీ ఫ్రెండ్స్ లో అభి ఆడతాడు. ఇష్టం ఉన్న వాళ్ళు కలిసి ఆడండి, లేదా ఎవరి దారి వాళ్ళు చూసుకోండి. అఖిల, నాన్న ఇంట్లో కూడా ఇంతేనా? ఇలా ఊరికే విసిగిస్తూ ఉంటారా? ఏంటి వెంకటేష్? మరేంటన్నా, టీంలో ప్లేయర్లు ఎక్కువైతే మొదట తప్పుకోవాల్సింది నువ్వే. నువ్వు చెప్తావా ఎవరు ఆడాలి ఎవరు ఆడకూడదు అని? ఇప్పుడు నేను చెప్తున్నా, నువ్వు టీంలో లేవు, బయలుదేరు. ఇప్పటిదాకా టీంలో ఉండి ఆడ చూసావుగా, ఇప్పుడు టోర్నమెంట్ లో బయట నిలబడి బయట వాళ్ళ చప్పట్లు కొట్టి ఎంజాయ్ చేయి. ఏంటి ఏమయ్యా, టోర్నమెంట్ ప్రారంభించిన దగ్గర నుంచి పోస్టర్లు వేయటం, గ్రౌండ్ క్లీన్ చేయటం, ప్రతి ఒక్క పని కూడా ఆయన ఒక్కడే చూసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మీరు ఆయనే బయటకు వెళ్ళమంటున్నారు? నాని, ఊరుకోరా. నీ కొట్లో జిరాక్సులు తీయించుకున్నారని సపోర్ట్ చేస్తున్నావా? ఎవర్రా పనిచేయింది? ఇక్కడున్న ప్రతి ఒక్కరూ పని చేస్తూనే ఉన్నాం. నువ్వేం పని చేసావు చెప్పు? నువ్వెవర్రా? సరే వదిలే అన్నా, నేను జాలీ ఫ్రెండ్స్ తో ఆడిని. నువ్వు అంటూ ఉంటావుగా నేను అద్దె సైకిల్ అని. ఈసారి సొంత టీంతో వస్తాను. ఈయనే నా టీం కెప్టెన్. అభి, నా టీంలో ఆడతావు కన్నా. ఇదిగోన్నా టీం ఎంట్రీ ఫీజు. ఏంటి గుంపుగా వచ్చి కామెడీ చేస్తున్నారా? పోరా.